జ్యోతిష శాస్త్రం ప్రకారం ఈ డిసెంబర్ నెల 5వ తేదీ గురువారం రోజు కన్యా రాశి వారు ఎటువంటి శుభాలను పొందుతారు, అలాగే ఈ మధ్య జరిగిన శుక్రుడి యొక్క రాశి మార్పు ఈ రాశి వారిపై ఎలా ఉంటుంది అనే అంశాల గురించి తెలుసుకోవడానికి ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అలాగే వీడియోని లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ గురువారం రోజు కన్యా రాశి వారు ఆర్థిక పరంగా మరియు ఆరోగ్యపరమైన అంశాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. అప్పులు చేయడానికి అవకాశాలు ఉన్నాయి. మీ ప్రమేయం లేకుండా గొడవల్లో ఇరుక్కుంటారు. కాబట్టి అనవసర వ్యవహారాల జోలికి వెళ్ళకండి. ఒకవేళ ఎవరైనా మిమ్మల్ని ఒక మాట అన్నా సరే పెద్దగా పట్టించుకోవద్దు. నిమ్మకు నీరెత్తినట్లుగా ఉండడమే శ్రేయస్కరం అవుతుంది. ఈరోజు మీరు మీ వైపు నుండి ఆలోచించడం మానేసి ఎదుటివారి దృష్టికోణం నుండి కూడా ఆలోచించాల్సి ఉంటుంది. ఒక్క ముక్కలో చెప్పాలంటే పక్క వాళ్ళతో పోటీ పెట్టుకోవడం వలన సమస్యలు మరింత జటిలం అవుతాయి తప్ప ఇంకో ప్రయోజనం ఉండదు. ఈ రోజు నుండి కన్యా రాశి వారికి 5వ స్థానంలో, అందులోనూ మిత్ర క్షేత్రంలో రాశ్యాధిపతి అయినటువంటి శుక్రుడు సంచారం చేస్తున్నాడు. కాబట్టి కాలం మీకు బ్రహ్మాండంగా అనుకూలిస్తుంది. అందుకే ఈ సమయంలో ఏవైనా ఇబ్బందులు ఉన్నప్పటికీ వాటిని తట్టుకొని నిలబడతారు. అయితే ఈ టైంలో మీరు సంపాదించిన ఒక్క రూపాయి కూడా మీకు ఉపయోగపడదు. బాధ్యతల రూపంలోనో, అప్పులు తీర్చాల్సిన రూపంలోనో వచ్చిన డబ్బు వచ్చినట్లే ఖర్చయిపోతుంది. ఇలా జరిగినప్పటికీ మీరేమీ పెద్దగా బాధపడరు, పైగా సంతోషిస్తారు. సంతానం వలన మానసిక సంతోషాన్ని అనుభవించగలుగుతారు. ఉన్నత స్థాయికి వెళ్ళడానికి మీరు చేసే ప్రయత్నాలు చక్కగా ఫలిస్తాయి. పేరు ప్రతిష్టలకు అధికమైన ప్రాముఖ్యతను ఇస్తారు. కెరియర్ పరంగా మీ రంగాల్లో మంచి నైపుణ్యాన్ని సంపాదించుకుంటారు. అయితే కన్యా రాశి వారికి ఇప్పుడున్న ఈ టైం కన్నా ముందు రాబోయే రోజుల్లో ఇంకా చాలా బాగుంటుంది. ఆర్థిక పరంగా, వృత్తిపరంగా మరియు వ్యాపారాల పరంగా వృద్ధి కావడానికి ఒక్కో మెట్టు ఎక్కుతూ వెళ్తారు. ఈ నెల 10వ తేదీ తర్వాత నుండి కెరియర్ పరంగా మీరు మంచి ఫలితాలను అందుకోగలుగుతారు. ఇందులో మాత్రం ఎలాంటి సందేహం లేదు. ఇప్పుడైతే నన్ను ఎవరూ అర్థం చేసుకోవట్లేదు, గడిచిన కాలమే బాగుంది అని ఆలోచిస్తారు. ఈ టైం అంతా మీకు నిరుత్సాహంగా కొనసాగుతుంది. రహస్య శత్రువులపై విజయాన్ని సాధిస్తారు. కోర్టు కేసుల ప్రయత్నాలు సఫలమవుతాయి. ప్రయాణాలు లాభిస్తాయి. ఒక ముఖ్యమైన సమాచారం చెవిన పడుతుంది. పాత గాయాలపైనే మళ్ళీ దెబ్బలు తగిలే అవకాశం ఉంది. కాబట్టి జాగ్రత్త వహించండి. కండరాల నొప్పులు ఇబ్బంది పెడతాయి. స్త్రీలకు ఋతు సంబంధమైన బాధలు తప్పకపోవచ్చు. మరీ ముఖ్యంగా ఈ సమయంలో మీరు సహోద్యోగులతో జాగ్రత్తగా ఉండాలి. ఈ గురువారం రోజున ఉన్నటువంటి దివ్యమైన తిథి చవితి, నక్షత్రం ఉత్తరాషాఢ నక్షత్రం. రాహుకాలం మధ్యాహ్నం 1:30 నుండి 3 గంటల వరకు. యమగండం ఉదయం 6 గంటల నుండి 7:30 వరకు. అలాగే ఈరోజు యొక్క శుభ సమయాలు సాయంత్రం 5:40 నుండి 6:20 వరకు. సూర్యోదయం ఉదయం 6:26. సూర్యాస్తమయం సాయంత్రం 5:45. ఈరోజు యొక్క పంచాంగం ప్రకారం నిశ్చితార్థం, విద్య, ఉద్యోగం మరియు వ్యాపారాల ప్రారంభాలకు, శాంతులకు, జాబ్ ట్రయల్స్కి కాలం అనుకూలంగా ఉంది. అయితే ఈరోజు అప్పులు చేసే ప్రయత్నం అస్సలు చేయకండి. ఒకవేళ అప్పులు చేస్తే అది దినదిన గండంగా మారి మీకు మనశ్శాంతి లేకుండా చేస్తుంది. అలాగే ఈ రోజంతా హాయిగా, సాఫీగా, సుఖంగా సాగడానికి మరియు చేసేటువంటి పనుల్లో విజయాన్ని సాధించడానికి ఈరోజు ఉదయం గణపతి ఆరాధన చేయండి. స్వామివారికి గరికను సమర్పించి ఎర్రటి పూలతోటి అర్చించండి. అంతా శుభమే జరుగుతుంది. ఈరోజు మార్గశిర లక్ష్మీవారం అంటే మార్గశిర గురువారం అని అర్థం. ఈ గురువారాల వ్రతం చేయలేని వారు కనీసం లక్ష్మీదేవిని యథాశక్తిగా ఆరాధన చేసి పులగాన్ని నైవేద్యంగా పెట్టండి. ఇలా చేసిన వారికి దారిద్ర్యం దూరమవుతుంది.